జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని, సమస్యలతో తనలాగా ఇంకెవ్వరూ బాధపడకూడదని ఆలోచించేది మానవత్వం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 23, 2026, సోమవారం. తిథి షష్ఠి. ఉదయం 9:09 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం భరణి. సాయంత్రం 4:33 వరకు, తదుపరి కృతిక. యోగము బ్రహ్మము. ఉదయం 10:19 వరకు, తదుపరి ఐంద్రము. కరణం తైతుల. ఉదయం 9:09 వరకు, తదుపరి గరజి. రాత్రి 8:06 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. చంద్రోదయం ఉదయం 10:21, చంద్రాస్తమయం రాత్రి 11:49. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:57 నుండి 9:25 వరకు. యమగండం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:52 వరకు. వర్జము రాత్రి 3:50 నుండి 5:20 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12:01 నుండి 1:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:40 వరకు. శుభ గడియలు ఉదయం 6:29 నుండి 7:55 వరకు. తిరిగి సాయంత్రం 4:33 నుండి 5:23 వరకు. ఫిబ్రవరి 23, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి. ఉదయం 9:09 వరకు ఉంది, తదుపరి సప్తమి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృతికలు. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 10:12 వరకు మేష రాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 10:12 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 10:12 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం. తెలుగు వాగ్గేయకారులు, పదకవితా పితామహులు అన్నమయ్య గారి వర్ధంతి. మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఫిబ్రవరి 23 సోమవారం దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి ఆదాయం ఉంటుంది. వృషభ రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. కర్కాటక రాశి ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులా రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. మీన రాశి మంచి మనసును చాటుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.